హాయ్ అండి. మీకు బిర్యానీ తినాలనుందా? అయితే 5 నిమిషాల్లో బిర్యానీ లాంటి ఎగ్ రైస్ అయితే రెడీ అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. బిర్యానీకి తీసిపోదు, అంత టేస్ట్ ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది వేగిన తర్వాత ఒక నిమిషం పాటు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోండి. నెక్స్ట్ అందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. ఎగ్స్ అయితే మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. బాగా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర టీ స్పూన్ అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. కారం, ధనియా పొడి, చికెన్ మసాలా ఒక టీ స్పూన్ అయితే చికెన్ మసాలా వేయండి. చాలా బాగుంటుంది. ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేయండి. ఈ ఎగ్ రైస్కి చికెన్ మసాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. మంచిగా మొత్తం కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వేడివేడిగా రైస్ వేయండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. సూపర్ టేస్ట్ ఉంటుందండి. హాయ్ అండి. మీకు బిర్యానీ తినాలనుందా? అయితే 5 నిమిషాల్లో బిర్యానీ లాంటి ఎగ్ రైస్ అయితే రెడీ అవుతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. బిర్యానీకి తీసిపోదు, అంత టేస్ట్ ఉంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అది వేగిన తర్వాత ఒక నిమిషం పాటు టమాటాలు అయితే చిన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోండి. నెక్స్ట్ అందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. ఎగ్స్ అయితే మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. బాగా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర టీ స్పూన్ అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. కారం, ధనియా పొడి, చికెన్ మసాలా ఒక టీ స్పూన్ అయితే చికెన్ మసాలా వేయండి. చాలా బాగుంటుంది. ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేయండి. ఈ ఎగ్ రైస్కి చికెన్ మసాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. మంచిగా మొత్తం కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వేడివేడిగా రైస్ వేయండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. సూపర్ టేస్ట్ ఉంటుందండి.